డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం 10th క్లాస్ హిందీ 7th లెసన్ భక్తిపద్ ఈ పాట గురించి చూద్దాం. భక్తిపద్ ఇందులో ఇద్దరు కవుల గురించి ఉంది. ఇద్దరు కవులు రాసిన 2 పద్యాలు ఉన్నాయి. పద్య భాగం ఒకటి రైదాస్ అనే కవి, 2 మీరాబాయి అనే కవయిత్రి. వీళ్ళిద్దరు రాసిన ఒక్కొక్క పద్యం ఇందులో ఉంది. ఇందులో రైదాస్ అనే ఆయన నిర్గుణ భక్తి ధార, అంటే దేవుడు ఒక విగ్రహముగాను అట్లా చూడకుండా విగ్రహారాధన లేకుండా ఉండే పద్ధతిలో ఒక నిరాడంబరమైన భక్తి భావము ఈ రైదాస్ అనే వ్యక్తికి ఉంది. కబీర్ దాసు ఇంకా కొంతమంది ఉన్నారు. అదే జాతిలో ఈ రైదాస్ వస్తాడు. మీరాబాయి సగుణ భక్తి శాఖ అంటాం, అంటే విగ్రహారాధనకి చేస్తారు. ఈమె కృష్ణ భక్తి అనే ఒక శాఖ ఉంది. ఆ శాఖలో ముఖ్యమైన కవయిత్రి. కృష్ణుణ్ణి తన సర్వస్వంగా భావిస్తూ ఉంటుంది ఈమె. వీళ్ళిద్దరు రాసిన పద్యాల్లో 2 వేరువేరుగా ఉంటాయి. వీళ్ళిద్దరు రాసిన పద్యాల్లో ఒక్కొక్కటి ఇక్కడ ఉంది. ముందుగా మనం పద్య భాగం అనేది ఎలా ఉంటుందనేది పరిచయం చేయడానికి ముందుగా ఉన్ముఖీకరణ అనే దాంట్లో ఒక పద్యం ఇచ్చాడు కబీర్ దాస్ది. కబీర్ దాస్ అనే కవి రాసిన పద్యాల్లో దోహాల్లో ఒక దోహా ఇచ్చాడు ఇక్కడ. గురు గోవింద్ దోవు ఖడే కాకే లాగవు పాయ్, బలిహారీ గురు ఆపునే గోవింద్ దియో బతాయ్. గురువు యొక్క గొప్పతనాన్ని ఈ పద్యంలో కబీర్ దాస్ చెప్తున్నాడు. గురు గోవింద్ దోవు ఖడే, గురువు గోవింద్, గోవింద్ అంటే దేవుడు, గురువు గోవిందుడు, గురువు దేవుడు ఇద్దరు కూడా. దోవు అంటే ఇద్దరు, ఖడే అంటే నిలబడ్డా, అంటే నీ ముందుకు వచ్చి నిలబడి ఉంటే. కాకేలాగా ఉపాయ్, ఎవరికి ముందు నమస్కరిస్తాం? జనరల్గా మనం అందరికంటే గొప్ప ఎవరు? దేవుడు. ఎందుకంటే అందరిని సృష్టించిన ఆయన కాబట్టి ఎవరైనా సరే ముందుగా దేవుడికే నమస్కరిస్తారు. కానీ కబీర్ దాసు గురువుకి ముందు నమస్కారం చేయమంటున్నాడు. ఎందుకు అంటే బలిహారీ గురు ఆపనే, గురువు గారు, ఓ గురువర్యా, బలిహారీ ఆపనే, మీరు చాలా ధన్యులు, మీరు చాలా గొప్పవారు. ఎందుకనంటే గోవిందు దియో బతాయ్, దేవుడి గురించి కూడా మీరు బతా అంటే చెప్పటం. గోవిందుడి గురించి, దేవుడు ఎలా ఉంటాడు, దేవుడి లక్షణాలు ఏంటి, ఇవన్నీ చెప్పింది మీరే కాబట్టి మీరే నాకు ఎక్కువ అని ఆయన చెబుతున్నాడు. అంటే గురువు గారు నిజంగా దేవుడి కంటే గొప్ప కాకపోయినప్పటికీ ఎక్కువ స్థానము, గొప్ప స్థానం ఇవ్వాలి అని చెప్పటం. దీనికి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ. భగవత భక్తి కా జ్ఞాన్ కౌన్ దేతా హై, దేవుడి గురించి భక్తి, దేవుడి యొక్క భక్తి ఎలా ఉంటుందని ఎవరు చెప్తారు? ఆన్సర్ ఏం రాయాలంటే గురు దేతా హై. గురు కో కిససే శ్రేష్ఠ బతాయా గయా హై, క్యోం? గురువు గారిని ఎవరికంటే గొప్పగా చెప్పారు? ఎవరికంటే గొప్పగా చెప్పారు? భగవాన్ సే శ్రేష్ఠ బతాయా గయా హై. క్యోం? ఎందుకని? ఎందుకంటే క్యోంకి గురువునే హీ భగవాన్ కే బారే మే బతాయా హై. నెక్స్ట్, నిరాడంబర భక్తి భావన కా క్యా మహత్వ హై. నిరాడంబర భక్తి భావన అంటే, నిరాడంబర భక్తి భావన ఈ రైదాస్ యొక్క, కబీర్ దాస్ యొక్క వీళ్ళిద్దరూ అవలంబించే మార్గం. నిరాడంబర భక్తి భావన, దీన్ని నిర్గుణ భక్తి అని అంటాం. భక్తి కాలం అనేది ఒక కాలం ఉంది మన హిందీ సాహిత్యక ఇతిహాసంలో. దీంట్లో నిర్గుణ భక్తి, సగుణ భక్తి 2 ఉన్నాయి. నిర్గుణ భక్తి అంటే విగ్రహారాధన లేకుండా ఉంటాం. అందులో ఈ రైదాసు ఉన్నాడు. రైదాసు కబీర్ దాస్ ఇద్దరు. ఆ జాతిలకు సంబంధించిన ఒక వ్యక్తి కబీర్ దాస్ కాబట్టి, కబీర్ దాస్ బాగా ఫేమస్ కవి కాబట్టి ఆయన యొక్క పద్యం ఇక్కడ ఇచ్చాడు. దాన్ని మనం ఇప్పుడు చదువుకుంటున్నాం. నిరాడంబర భక్తి భావన అంటే అది విగ్రహారాధన లేకపోవటం, మూర్తి పూజ నహి హై, ఇది నిరాడంబర భక్తి భావన. నెక్స్ట్, ఉద్దేశ్య ఛాత్రంకు ప్రాచీన సాహిత్యకే అస్సే అవగత కరాతే హుయే. విద్యార్థులకు ప్రాచీన సాహిత్యం గురించి తెలియజెప్పడమే ఈ పద్యాల యొక్క ఉద్దేశ్యం. నెక్స్ట్, విధా విశేష్. విధా విశేష్ అంటే ఈ పాఠము ఎలాంటిది, కవిత, పద్యమా, గద్యమా, ఏది అనేది ఇక్కడ చెప్పారు. ఇసిమై ఒక చౌపాయి ఔర్ ఏక్ పద హై. ఇది పద్య భాగము. ఇందులో ఒక చౌపాయి ఉంటుంది, ఒక పద ఉంటుంది. చౌపాయి అంటేనేమో 4 లైన్లు గల పద్యము, పద అంటే ఇంకా ఎక్కువ లైన్లు ఉంటాయి. ఇది ఒక పదము. పదం అంటే పాట లాంటిది. తెలుగులో క్షేత్రయ పదాలు, అన్నమయ పదాలు ఉంటాయి. అట్లా పాటగా పాడుకోవడానికి వీలుగా ఉండే పదాలు అంటారు. చౌపాయి అంటే ఒక పద్యం. విషయ ప్రవేశ్, ఇవన్నీ మనకి ఎక్కువగా అత్యవసరం ఉండదు కాబట్టి మనం పాఠంలోకి వెళ్ళాలి ముఖ్యంగా. అందుకనే ఈ కొద్దిగా స్పీడ్గా చెప్తున్నాను.
విషయ ప్రవేశ్, ఇందులో భగవద్భక్తి ఎలా ఉంది, పూర్వకాలము భక్తి కాలంలో ఎలా ఉంది, దీని గురించి తెలియజెప్తూ ఈ పద్యం రాయబడింది. ఈ పద్యాలు రెండు ఇచ్చారు. ఇందులో ఇద్దరున్నారు. ఒకటి రైదాస్. రైదాస్ యొక్క కవి పరిచయం చూడండి. सन 1482, इनका जन्म सन 1482 में हुआ है और सन 1527 में इनकी मृत्यु हो गई। इनकी जन्म कब हुआ था? 1482 में। इनकी मृत्यु कब हुई थी? सन 1527 में। ప్రసిద్ధ రచన, ఈయన రాసిన గొప్ప గ్రంథము గురు గ్రంథ సాహిబ్. అంటే ఈయన సిక్కు కవి. గురు గ్రంథ సాహిబ్ అనేది రాశాడు. జ్ఞాన మార్గీ శాఖకే ప్రముఖ కవియం మేసే ఏక్. ఈయన యొక్క ప్రత్యేకత ఏమిటంటే జ్ఞాన మార్గీ శాఖ. జ్ఞాన మార్గి అంటే అదే విగ్రహారాధన లేకుండా ఉండడం. ఇప్పుడు ఈయన రాసిన పద్యము, మనకి ఇచ్చిన పద్యం ఏమిటో చూద్దాం. ప్రభుజీ తుము చందన్ హమ పానీ, ప్రభుజీ तुम चंदन हम पानी, जाकी अंग अंग बास समानी, जाकी अंग अंग बास समानी, प्रभु जी तुम चंदन हम पानी, जाकी अंग अंग बास समानी, प्रभु जी तुम घन बन हम मोरा, प्रभु जी तुम घन बन हम मोरा, जैसे चितवहि चंद्र चकोरा, जैसे चितवहि चंद्र चकोरा, प्रभु जी तुम मोती हम धागा, प्रभु जी तुम मोती हम धागा, जैसे सोन हिमलत सुहागा, जैसे सोन हिमलत सुहागा, प्रभु जी तुम स्वामी हम दासा, प्रभु जी तुम स्वामी हम दासा, ऐसी भक्ति करई रई दासा, ऐसी भक्ति करई रई दासा, प्रभु जी तुम चंदन हम पानी, प्रभु जी तुम चंदन हम पानी. ఇట్లా మనము పద్యాలు పాడుకోవచ్చు. ఇప్పుడు ఈ పద్యానికి మీనింగ్ చూద్దాం. ప్రభుజీ తుమ్ చందన్ హమ పాని. ఈ రైదాసు దేవుడితో స్నేహాన్ని కోరుకుంటున్నాడు. ఎట్లాగంటే ఎంత గొప్ప స్నేహం కావాలనుకుంటున్నాడంటే, ప్రభుజీ తుమ్ చందన హమ పాని. తుమ్ చందన్, చందన్ అంటే గంధము, హమ పాని, హమ అంటే నేను, మేము అని అర్థం అసలు. కానీ ఇక్కడ నేనుగా తీసుకోవాలి. నేను పాని, నేను నీరు, నువ్వు గంధము, నేను నీరు. ఇదేమిటి? ఈ రెంటికి ఎక్కడ స్నేహం కలిసింది? ఎట్లా కలిసిందంటే, గంధపు చెక్క తెలుసా మీకు? గంధపు చెక్క. ఇప్పుడు మామూలుగా గంధం అంటే పేరంటాల వాటిలో పొడి ఉంటుంది, పొడి అమ్ముతుంటారు. అది కొనుక్కుని దాన్ని నీళ్ళలో తడిపి రాస్తుంటారు లేడీస్కి. అది గంధం. అది ఎలా వస్తుంది అంటే, గంధపు చెక్కలు ఉంటాయి అడవుల్లో, కర్ణాటక అటు సైడ్ ఉంటాయి. గంధపు చెక్కల తోటలు ఉంటాయి అడవుల్లో. వాటి దగ్గరికి వెళ్తేనే, ఆ చెట్ల దగ్గరికి వెళ్తేనే స్మెల్ వస్తుంది బాగా, గంధపు స్మెల్. శాండల్వుడ్ అంటాం. ఆ గంధం ఇప్పుడు మైసూర్ శాండల్, సంతూర్, ఇవన్నీ అదే స్మెల్. వాటికంటే గంధం డైరెక్ట్ చెట్టు దగ్గరికి వెళ్ళినా కానీ, చెక్క తీసుకొచ్చినా కానీ ఇంకా మంచి స్మెల్ వస్తుంది. పూర్వకాలం ఈ పొడి కనిపెట్టక ముందు గంధపు చెక్కలు వచ్చేంతుంటాయి. చెక్క డస్టర్లు ఉంటాయి కదా, ఆ చెక్క డస్టర్ ఎట్లా ఉంటుందో అటువంటి చెక్క మొక్కలు వచ్చాయి. ఆ మొక్కని ఇంట్లో పెట్టుకునేవాళ్ళం. దాన్ని గంధం ఎప్పుడు అవసరమైతే అప్పుడు గంధపు చెక్కని బండ మీద రుద్దేవాళ్ళం. రుద్దినప్పుడు కొన్ని నీళ్ళు చుక్కలు వేస్తూ ఉంటే, నీళ్ళ చుక్కల మీద రుద్దుతూ ఉన్నప్పుడు గంధము పేస్ట్ లాగా వస్తుంది. ఆ పేస్ట్ని ఇక్కడ రాసుకోవటం కానీ, ముఖానికి రాసుకోవటం లేడీస్ మరి దాని రకరకాలుగా వాడుకునేవాళ్ళు. ఈ గంధపు చెక్క ఉన్నప్పటికీ నీరు లేకుండా ఉంటే అది ఎంత రుద్దినా గంధం వచ్చేది కాదు, గంధం రాదు. కాబట్టి నువ్వు గంధం అయితే, గంధపు చెక్క అయితే నేను నీటి వంటి వాడిని అంటే మన ఇద్దరం అంత బాగా కలిసిపోవాలి. గంధపు చెక్క నీరు కలిస్తే ఎంత మంచి సువాసన గల వస్తువు వస్తుందో అట్లాగే మన ఇద్దరము కలిసిపోవాలి. అంత గొప్ప స్నేహము నాకు కావాలి నీతో అని దేవుడితో మాట్లాడుతున్నాడు. తుమ్ము చందన హమ పాని, నీవు
గంధపు చెక్క, నేను నీరు, ఈ రెండిటికి మధ్య ఎంత స్నేహం ఉందో అంత స్నేహము కావాలి అంటున్నాడు. అంటే ఇట్లాగే ప్రకృతిలో చాలా తప్పనిసరిగా కలిసి ఉండాల్సిన వస్తువులు ఉంటాయి. అటువంటివి కొన్ని చెబుతున్నాడు ఇక్కడ. అవి ఎలా ఉంటాయో, కలిసి ఎలా కంపల్సరీగా ఉండాలో అంత గొప్ప స్నేహము నాకు నీతో కావాలి. ఎందుకని గంధం ఎంచుకున్నాడంటే, గంధం వల్ల ఏం ఉపయోగం అంటే, జాకి అంగ్ అంగ్ బాస సమాని. దేని ద్వారానైతే అంగ్ ఇప్పుడు గంధపు చెక్క ఉంది, గంధపు చెట్టు ఉంది, చెట్టులో ఒక భాగము కాకుండా మొత్తము గంధపు స్మెల్ వస్తుంది. అంగ్ బాస సమాని అంటే అది ప్రతి అంగము, చెట్టు మొత్తం ఏ విధంగా అయితే మంచి వాసనగా ఉంటుందో, అలాగే దేవుడు ప్రతి క్షణము మనల్ని చక్కగా చూసుకుంటూ ఉంటాడు. ప్రభుజీ తుమ్ ఘన బన్ హమ్ మోరా. తుమ్ ఘన అంటే దట్టమైన, మేఘములు అని కూడా అర్థం ఉంది. కానీ ఇక్కడ ఘన్ అంటే మేఘముగా తీసుకోవచ్చు, దట్టమైన అనే పదము కూడా అనే అర్థముగా కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే పక్కన బన్ ఉంది. బన్ అంటే వన్ అంటే అడవి, దట్టమైన అడవి అనే అర్థంగా తీసుకోవచ్చు. మేఘములు, అడవి, ఈ రెండు అర్థాలు తీసుకోవచ్చు. ఎందుకని రెంటికి కంపారిజన్ అంటే, హమ్ మోర, నువ్వు దట్టమైన అడవి, నేను మోర్ అంటే నెమలి, పీకాక్. నెమళ్ళు ఎక్కడ ఉంటాయి? అడవుల్లో ఉంటాయి. అడవుల్లో కాకుండా నెమలికి ఎక్కడ ఉండలేదు. అంటే ఆ రెండు కూడా కంపల్సరీగా అక్కడే అట్లాగే ఆ రెండు కలిసి ఉండాల్సిందే. అందుకని అడవి, నెమలి ఈ రెంటి మధ్య ఎంత గట్టి సంబంధం ఉందో అంత సంబంధము దేవుడైన నీకు నాకు మధ్య ఉండాలి. ఈ ఘన్ అనేది మేఘముగా కూడా తీసుకోవచ్చు. మేఘముగా ఎట్లా తీసుకోవాలి అంటే, తుమ్ ఘన్ హమ్ మోర, నీవు మేఘము, నేను నెమలి. సంబంధం మేఘమునకు నెమలికి కూడా సంబంధం ఉంది. ఎట్లా ఉంది మీకు తెలుసు. వర్షం కురవబోయే ముందు వాతావరణం చల్లబడగానే, మీకు ఫస్ట్ లెసన్ బరస్తే బాధల్లో కూడా ఉంది మోర్ గురించి. మేఘాలు నల్లబడి వాతావరణం చల్లబడగానే నెమళ్ళు పురిపి నాట్యం ఆడతాయి. అంటే వర్షం రాబోతుంది అనే సూచన, ఆనందంతో. అట్లా తుమ్ ఘన్ బన్ హమ్ మోర, నువ్వు దట్టమైన మేఘానివి, నేను నెమలిని. మేఘానికి నెమలికి గట్టి సంబంధం ఉంది. ఎట్లా ఉంది? జైసే చితవహి చంద్ర చకోరా. చితవహి అంటే దేఖనా అని అర్థం, చూడటం. చెట్టుపైకి ఎక్కి చంద్రుడి వైపు చూస్తూ ఉంటుంది, చంద్రుడి వెన్నెలను ఆస్వాదిస్తూ ఉంటుంది. దీన్ని చాలామంది కవులు చంద్రుడి పట్ల ఉన్న ప్రేమగా వర్ణిస్తూ ఉంటారు. ఇంకా ఏ పక్షి కూడా ఇలా చంద్రుడి కోసం చూస్తూ ఉండదు. ఈ విధంగా దేవుడైన నీకు నాకు మధ్య ఉన్న సంబంధము చకోర పక్షికి చంద్రుడికి ఉన్న సంబంధంలాగా ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రభుజీ తుమ్ మోతి హమ్ ధాగా. తుమ్ మోతి, ఇంకా ఎట్లా ఉండాలి సంబంధము నీకు నాకు మధ్య అంటే, తుమ్ మోతి హమ్ ధాగా. మోతి అంటే ముత్యము, పెరల్స్. ధాగా అంటే దారం. ముత్యానికి దారానికి సంబంధం ఎక్కడ ఉంది? ముత్యానికి బంగారానికి ఉండొచ్చు. ముత్యాలు బంగారం కలిపి ఏదో నగలు చేస్తుంటాం. కానీ ముత్యానికి దారానికి మధ్య సంబంధం ఉందంట బాగా. ఎట్లా ఉంటుంది? ఒక ముత్యం కొనుక్కొని, ఒకటంటే కొన్ని కొనుక్కుని దాన్ని మెడలో వేసుకోవాలి. మెడలో వేసుకోవాలంటే ఎట్లా? ఒక మూట కట్టి వేసుకుంటారా? కుదరదుగా. మరి ఎట్లా వేసుకోవాలి? ముత్యం ఎంత ఖరీదైనప్పటికీ దాన్ని దారముతో అన్నీ ఎక్కించాలి. అది బంగారు తీగ కావచ్చు, రాగి తీగ కావచ్చు, దారం కావచ్చు, ఏదైనా కానీ మొత్తాన్ని కలపటానికి ఒక హారంలాగా, ఒక చైన్ లాగా తయారు చేయడానికి ఒక దారం కావాలి. నువ్వు ముత్యం అయితే నేను దారం. ఎంత దగ్గర సంబంధము! ఒకటి లేకపోతే ఇంకోటి లేదు. అంత గట్టి సంబంధం కావాలి నీతో ఎప్పుడు ప్రార్థనతో కలిసి ఉండాలి. అంత కరుణ, అంత బాగా కలిసి ఉండడానికి కావలసిన కరుణ నువ్వు నా మీద చూపించు అని అడుగుతున్నాడు. ముత్యము, దారం ఈ రెంటి మధ్య ఎంత సంబంధం ఉందో, ఎంత ఒకదానికొకటి ఎంత అవసరమైనవో అంత సంబంధము
నీకు నాకు మధ్య ఉండాలి అని కోరుకుంటున్నాడు. జైసే సోనహి మిలత సుహాగ. సోన అంటే బంగారం, బంగారంతో కలిసి, ఇంకా ముత్యానికి బంగారానికి కూడా మంచి సంబంధం ఉందనుకున్నాం మనం. జైసే సోనహిమిలతో సుహాగా, ఒట్టి ముత్యం కంటే బంగారంతో కలిసినప్పుడు ఇంకా ఎక్కువ సుహాగా. సుహాగా అంటే ఎంతో అందంగా ఉంటుందంట. బంగారానికి ముత్యానికి మధ్య సంబంధం ఎంత ఉందో అంత సంబంధం కూడా మన మధ్య ఉండాలి అని కోరుకుంటున్నాడు. ప్రభుజీ తుమ్ స్వామి హమ్ దాసా. తుమ్ స్వామి. స్వామి అంటే వెంటనే మనము చాలామంది దేవుడు అనుకుంటారు. స్వామి అంటే దేవుడు కాదు, యజమాని, మాలిక్ అంటాం హిందీలో, ఓనర్. తుమ్ స్వామి హమ దాస. నువ్వు యజమానుడివి, నేను దాసుడిని. నీ దగ్గర దాసుడిగానైనా సరే ఉండడానికి నన్ను అనుమతించు. నీ దాసుడిగా నేను ఉంటాను, అదే నాకు గొప్ప. ఐసి భక్తి కరై రైదాస. ఇలాంటి భక్తి రైదాస్ యొక్క భక్తి. దాస భక్తి అనే ఉంటుంది. భక్తుడు ఎప్పుడూ కూడా భగవంతుడికి దాసుడిగా భావించుకుంటూ ఉండే భక్తి ఒక రకమైన భక్తి. ఇది రైదాస్ యొక్క భక్తి. మరి దేవుణ్ణి ప్రేమికుడిగా భావించే భక్తి కూడా ఉంటుంది. అది మీరాబాయి యొక్క భక్తి. అది ఆమె రాసిన పద్యం కూడా ఇక్కడ ఉంది, అది చూద్దాం. ముందుగా మీరాబాయి గురించి కవి పరిచయం ఉంది, అది చూద్దాం. మీరాబాయి का जन्म 1498 में हुआ था और मीराबाई की मृत्यु 1573 में हुई थी. मीराबाई का जन्म कब हुआ था? सन 1498 में हुआ था. मीराबाई की मृत्यु कब हुई थी? सन 1573 में हुई थी. प्रसिद्ध रचना क्या थी? मीराबाई पदावली. उनकी विशेषता क्या है? కృష్ణోపాసక కవయిత్రియం में श्रेष्ठ. కృష్ణ భక్తి శాఖలో ఉన్న గొప్ప కవుల్లో ఒక కవయిత్రి ఈమె. మాధుర్య భావ ప్రయోగమే పట్టు. ఈమె యొక్క ప్రత్యేకత మాధుర్య భావం. ఈమె యొక్క భక్తి ఎలాంటిదంటే, ఈమె యొక్క భక్తిని మాధుర్య భక్తి, మాధుర్య భావకి భక్తి అంటాం. మాధుర్య భావం అంటే దేవుణ్ణి ప్రియుడిగా భావించటం, దేవుణ్ణి భర్తగా భావించటం, దేవుడితో వివాహం చేసుకుని ఉండాలనే కోరికతో ఉండటం. అలాంటి భక్తి ఈ మీరాబాయిది. ఇప్పుడు మీరాబాయి యొక్క పద్యం ఏమిటో చూద్దాం. పాయోజీ మైతో రామరతన ధన్ పాయో. పాయోజీ మై. పాయా అంటే పొందాను అని. నేను పొందాను ఏమిటి? రామరతన ధన పాయో. రామ్ అంటే నిజంగా రాముడు కాదు, దేవుడు అని అర్థం. ఈమె కృష్ణ భక్తి శాఖ. ఈమె రామ అంటే కృష్ణుడు అని అర్థం. రామధన్, రామరతన ధన్. రతన్ రత్నము లాంటి ధనమును పొందాను అంటే దేవుణ్ణి నేను పొందాను, దేవుడి యొక్క ప్రేమను పొందాను అని. వస్తు అమోలక దీంహారే సతగురు. అమోలక్ అంటే అమూల్యమైన, వస్తువు అంటే వస్తువు, ఒక ప్రేమ. అమోలకది అమూల్యమైన వస్తువుని కానుకొని నాకు ఇచ్చాడు. ఎవరు? సతగురు. సతగురు అంటే దేవుడు అని అర్థం. కిరపాకర్ అపనాయో. దయతో నన్ను సొంతం చేసుకున్నాడు అని. అపనాన అంటే దేవుడు నా ప్రార్థన ఆలకించి తన సొంతం చేసుకుని నాకు ప్రేమనిచ్చాడు. జనమ జనమకి పూంజీపాయి. పూంజీ అంటే పెట్టుబడి, క్యాపిటల్. పెట్టుబడి ఒక జన్మ మొత్తాన్ని దేవుడికి పెట్టుబడి పెట్టాం మనం అనుకుందాం. అంటే ఒక జన్మ మొత్తాన్ని కూడా మంచి పనులు చేస్తూ మంచిగా ఉంటూ దేవుడి కోసం బతికామనుకోండి, దానికి ఎంతో గొప్ప పెట్టుబడిగా దీన్ని దేవుడు తీసుకుని మనకి మంచి మోక్షాన్ని ఇస్తాడు. అలాగా ఈమె జన్మ ఒక జన్మ కాదు, చాలా జన్మల యొక్క పూంజీ, పెట్టుబడి మొత్తాన్ని దేవుడికి ఇస్తే పూంజీ పాయి, ఎన్నో జన్మలకు పెట్టుబడి పెట్టడానికి తగినంత ప్రేమను ఇప్పుడు పొందాను. పాయి అంటే పొందాను. జగమే సభీ ఖోవాయో. ఈ జగత్తులో ఏమైతే ఉంటాయో సుఖాలు అన్నీ ఖోవాయో. ఖోవన అంటే కోల్పోవటం. ఈ జగత్తులో ఏమి సుఖాలు ఉంటాయో అంటే, ఆమె ఒక రాజుగారికి భార్యగా అయింది, రాజుగారిని పెళ్లి చేసుకుంది. ఆమె ఇష్టం లేకుండానే ఫస్ట్ నుంచి కూడా ఆమె దేవుడితోనే కృష్ణభక్తి పూజలు చేసుకుంటూ గుళ్ళల్లో ఉంటూ తిరుగుతూ ఉండేది. ఆమె ఇట్లా తిరుగుతూ ఉండడం అందరూ చూసి రకరకాల మాటలు అంటూ ఉంటే, వాళ్ళ అమ్మవాళ్ళు ఇట్లా కాదు, ఈమెకి ఏ విధంగా సరే పెళ్లి చేద్దాం, పెళ్లి చేస్తే మారిద్దాము
అని ఒక రాజు గారికి ఇచ్చి పెళ్లి చేస్తారు. చాలామంది అనుకుంటారు పెళ్ళి అయితే మారతాడు అని. అట్లా అనుకుని ఏమని కూడా ఒక రాజు గారికి ఇచ్చి పెళ్లి చేస్తే అక్కడ ఏ మాత్రం మార్పు రాలేదు. వెళ్ళిన తర్వాత వెంటనే ఇంట్లో ఉండకుండా గుళ్ళకి వెళ్ళటం, అక్కడ ప్రార్థనలు చేయటం, గుళ్ళో పూజలు చేయటం, కృష్ణ భక్తులు వాళ్ళందరూ ఎగురుతూ ఉంటే వాళ్ళతో పాటు ప్రార్థనలు చేయటం, భజనలు చేయటం, రకరకాల పాటలు రాయటం, పాటలు రాసి పాటలు పాడటం, అక్కడ గడపడం చేస్తూ ఉంది. వెంటనే ప్రజలందరూ ఏమనుకుంటారు, రాజుగారి కోళ్ళు, రాజుగారి భార్య ఏమిటి ఇట్లా ఇంట్లో ఉండకుండా, ఫలానా వాళ్ళ కోళ్ళు, ఫలానా వాళ్ళ భార్య అని అందరూ చెప్పుకుంటున్నారు. ఏమి వల్ల పరువు పోతుందని ఫీల్ అయిపోయారు వాళ్ళు. ఫీల్ అయిపోయి ఒకరోజు విషం కలిపి, పాలలో విషం కలిపి ఆమెకి ఇచ్చారు. పాయసంలో విషం కలిపి. ఇది ఉంది, స్టోరీ ఉంది ఈమె గురించి. విషం కలిపినా కానీ ఆమె తాగేసింది. తాగినా ఏం కాలేదంట. అంత ప్రేమగా దేవుడితో ఆమె ఉంటుంది. ఇది ఈమె గురించి ఉన్న చరిత్రలో ఉంది. అట్లా ఎన్నో జన్మలకి తగినంత ప్రేమని దేవుడి దగ్గర నుంచి నేను పొందాను. మరి ఆ ప్రేమను పొందేటప్పుడు జగమే సభీ ఖోవాయో. ఈ ప్రపంచంలో రాజుగారి భార్య అంటే ఎన్నో సుఖాలు ఉంటాయి. అవన్నిటిని నేను వదిలిపెట్టేశాను. అన్ని కోల్పోయాను, అయినా కానీ నాకేం బాధలేదు అంటుంది. ఎందుకని ఆమె దేవుడి భక్తిని అంత బాగా ఇష్టపడింది అంటే, ఆ భక్తిలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఆ భక్తి కనుక ఉంటే ఖరచన కోటై, ఖర్చు పెడితే తరిగిపోదు, చోరు నలుగుటాయి, దొంగతనం చేయడానికి వీల్లేదు, ఎవరు దొంగతనం చేయలేరు, దినదిన బఢత్. ప్రతిరోజు కూడా ఏదైనా మన దగ్గర ఆస్తి ఎంత ఉన్నా సరే ప్రతిరోజు తగ్గిపోతుంది, ఖర్చు పెడుతూ ఉంటాం. కానీ ఈ భక్తి అనేది దినదిన బఢత్ సవాయం, రోజు రోజుకి పెరుగుతూ పోతుంది. సవాయం అంటే పావు సగం అట్లా. నిజంగా పావు అరా కాదు, ఎంతో కొంత పెరుగుతూ ఉంటుంది భక్తి. మన దగ్గర నాలెడ్జ్ అనుకోండి, ఎవ్వరు కూడా బాగా చదువుకుంటే ఎవ్వరు దొంగలు దోచుకోవడానికి ఏం చేయలేరు, దొంగలు దోచుకోలేరు. దాన్ని మనము పంచుకుంటూ ఉంటే, ఒకరితో ఒకరు పంచుకుంటూ ఉంటే ఇంకా పెరుగుతూ ఉంటుంది. అట్లాగే భక్తి కూడా, దేవుడి యొక్క భక్తి మనలో ఉంటే అది ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది, అందులో తగ్గేదే ఉండదు. దినదిన బడత సవాయం సతకీ నామ కేవటయ్య సతగురు. సత్యము అనే ఒక నావ. సత్యం అంటే ఏమిటి? ఈ ప్రపంచంలో ఏది శాశ్వతమో ఏది అశాశ్వతం, మనం ఏది చేస్తే మనకు కావాల్సింది దొరుకుతుంది అనేది నేర్చుకోవటమే సత్యం. మోక్షం కావాలనుకుంటారు అందరు. మోక్షం అంటే ఏంటో కూడా తెలియదు కానీ అనుకుంటారు. మోక్షం అంటే ఏమిటి? అందరూ చాలామంది అనేది ఏంటంటే, మోక్షం అంటే స్వర్గానికి వెళ్ళటం. స్వర్గానికి వెళ్ళటం కాదు మోక్షం అంటే. మోక్షము అంటే పునర్జన్మ లేకుండా ఉండటం అని అర్థం. దీనికోసం అందరూ తపస్సులు చేస్తున్నారు. పూర్వకాలం తపస్సులు చేసేవాళ్ళు మోక్షం కోసం. సతకీ నామం కేవటియా సతగురు. ఈ ప్రపంచం అనేది ఒక సముద్రం. ఈ సముద్రంలో మునిగిపోతూ ఉన్నాము. ఈ కోరికల్లో పడి, కోరికలు, ఒకరికొకరు మోసం చేసుకోవటం, డబ్బులు సంపాదించడం. డబ్బులు అశాశ్వతము, మనమే అశాశ్వతం. కానీ మనం రకరకాల మోసాలు చేసి, రకరకాలుగా కుట్రలు చేసి డబ్బులు సంపాదించుకోవాలనే కోరికతోనే ఉంటున్నాం ఈ ప్రపంచంలో. ఈ కోరికలు అనే ఒక పెద్ద సముద్రంలో మనం మునిగిపోతున్నాం. మునిగిపోవటం వల్ల మనం ఎప్పటికీ కూడా మోక్షం రాదు, ఎప్పుడు నరకానికి వెళ్తూ ఉంటాం. కాబట్టి ఈ ప్రపంచంలో ఉండే కోరికలు, ఈ కష్టాలు అనే ఈ సముద్రంలో మునిగిపోతున్న మనల్ని బయటికి తీసుకొచ్చి రక్షించాలంటే ఒక పడవ కావాలి, ఒక షిప్ కావాలి. ఈ షిప్ సత్యం. సత్యం అనే ఒక నావ. ఈ నావ నడపడానికి ఒకళ్ళు కావాలిగా. నావ దాంతరదే వస్తే అది మునిగిపోయింది, కానీ దాన్ని నడిపేవాళ్ళు ఒకళ్ళు కావాలి. మంచి శైలర్ కావాలి, మంచి నావికుడు కావాలి. ఈ నావికుడే కేవటియా అంటే నావికుడు. ఎవరు నావికుడు అంటే సద్గురు. సద్గురు అంటే దేవుడు. దేవుడు మనల్ని ఈ ప్రపంచంలో ఉండే ఈ కష్టాల నుంచి బయటికి తీసుకొస్తాడు. భవసాగర్ అంటారు దాన్ని. భవసాగరము. ఈ ప్రపంచం అనే భౌతిక సాగరం, భౌతిక సముద్రం. తర్ అంటే తరించి, దాని నుంచి బయటపడేయటం. తర్ ఆయో, దాని నుంచి బయటపడటానికి వస్తాడు. ఎప్పుడు వస్తాడు? మనము నీతిగా, నిజాయితీగా, సత్యంగా ఉండి, ప్రార్థనతో ఉండి, ఎవరికి హాని చేయకుండా, దేవుడికి ఇష్టమైన వాళ్ళగా మనం ఉంటే అప్పుడు వస్తాడు మన కోసం, మనల్ని ఈ కష్టాల్లోంచి బయటపడేయడానికి. మేరాకే ప్రభు గిరిధర నాగర్. మేరాకే ప్రభు ఎవరో? కృష్ణుడు.
ఈ కృష్ణుడు గిరిధర్ అంటే కృష్ణుడు, గిరి అంటే కొండ, ధర అంటే ధరించినవాడు, కొండని చేతి వేలుతో లేపాడంట. అందుకని గిరిధరుడు అంటారు, గిరిధర్ అంటారు. ఈ గిరిధర్ ఎలాంటి వాడంటే నాగర్. నాగర్ అంటే చతురు అంటే తెలివైన, బాగా తెలివైన దేవుడు అంటే కృష్ణుడు. హరక జసగాయ. హరక్ అంటే హర్ష్ అంటే సంతోషం. చాలా సంతోషముతో నేను, జస్ అంటే యశ్ అంటే కీర్తి, దేవుని యొక్క కీర్తిని గాయో పాడతాను, దేవుని యొక్క కీర్తి గానము, దేవుని యొక్క స్థుతి గానము చేస్తాను. ఎట్లా? బాధపడతా కాదు, హర్ష్ చాలా సంతోషంతో ఆనందంతో ఆనంద గానం చేస్తాను నేను ఈ కృష్ణుని దేవుణ్ణి, ఎంత చేసినా తక్కువే అని ఈ మీరాబాయి చెప్తూ ఉంది. ఈ విధంగా మనం ఈ రెండు పద్యాలని, రెండు డిఫరెంట్ కవులు, వీళ్ళిద్దరు డిఫరెంట్ కవుల యొక్క డిఫరెంట్ సాహిత్యాన్ని మనం ఇప్పుడు చదువుకున్నాం. ఈ రెండు రకాల సాహిత్యాన్ని మనం కవి పరిచయాలు, దీంట్లో మన ప్రత్యేకాలు అన్నీ చదువుకోవాలి. మనం ఇప్పుడు దీంట్లో ఉన్న మీనింగ్స్ కానీ, దీంట్లో ఉన్న సారాంశం కానీ, క్వశ్చన్లు కానీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.